గత కొద్ది గంటలుగా మీడియాలో హోరెత్తిపోతున్న విషయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు సింగపూర్లో తన పళ్లకు చేయించుకున్న రూట్ కెనాల్ చికిత్సకు అత్యధిక మొత్తం ఖర్చు పెట్టారు అని. ఇండియాలో అయితే రూట్ కెనాల్ చికిత్సకు అంత ఖర్చు అవ్వదు అని, రియంబర్స్మెంట్ కోసం బిల్ ఎక్కువ పెట్టారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యంగా సామాజిక మీడియాలో ఈ ఆరోపణలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ప్రభుత్వ పనుల మీద సింగపూర్ వెళ్లినప్పుడు తాను సింగపూర్లో ఎజూర్ డెంటల్ క్లినిక్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు వివరిస్తూ 2,88,823 రూపాయలకు యనమల బిల్ పెట్టడం, ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించిన జీవో బయటకు రావడంతో మీడియా హడావుడి మొదలైంది. ఆశ్చర్యం ఏంటి అంటే వాస్తవాలేంటో తెలుసుకోవటానికి ఏ మీడియా సంస్థ కూడా ప్రయత్నం చేయకపోవటం. జాతీయ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ చేపట్టారు అంటే ఒక చిన్న విషయాన్ని ఇంత అల్లరి చేయటానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాటికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి కంటే వినాశాత్మక రాజకీయాలు ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోంది అంటే సింగపూర్లో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు సహజంగానే ఎక్కువ. ఒక పన్నుకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కు ఇండియాలో హాస్పిటల్ ను బట్టి 10,000 నుంచి 30,000 వరకు ఖర్చు కావచ్చని ఒక హైదరాబాద్ బేస్డ్ డెంటల్ సర్జన్ చెప్పారు. అదే సింగపూర్లో ఆ దేశపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మాన్యువల్ ప్రకారం ఒక పన్నుకు రూట్ కెనాల్ చేయించాలి అంటే క్లినిక్ యొక్క స్టాండర్డ్ ను బట్టి 200 నుంచి 600 సింగపూర్ డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. యనమల గారు అధునాతన క్లినిక్ లో చికిత్స చేయించుకున్నారు. ఒక పన్నుకు $500 ఖర్చయిందనుకున్న భారత కరెన్సీలో 25,000 రూపాయల ఖర్చు. మరి ఆ పన్నుకు క్యాపింగ్ లేదా క్రౌన్ ఫిట్ చేయించుకోవటానికి 1000 నుంచి $1,600 ఖర్చు అవుతుంది. ఒక పన్ను క్యాప్ కి $1,200 అయిందనుకుందాం, అదొక 60,000 రూపాయలు. సింగపూర్లో అపాయింట్మెంట్ వెంటనే దొరకాలి అంటే డబ్బులు ఎక్కువ కట్టాలి. అలాగే సమస్య ఏంటో తెలుసుకోవడానికి తీసే ఎక్స్రేలు, ఇతర రిపోర్టుల ఖర్చు కూడా అక్కడ ఇండియాతో పోల్చితే ఎక్కువే. ఒక పన్నుకు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు కనబడుతోంది. మేము చెప్పేవి కాకి లెక్కలు అనుకుంటే సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ కు వెళ్లి రూఢి చేసుకోండి. మేం చెప్పింది ఒక సాధారణ పన్నుకు. అదే దంతాలకు, దవడల దగ్గర పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చేయించుకుంటే ఈ రేటు 40% వరకు పెరుగుతోంది. సింగపూర్లో దంతాలకు రూట్ కెనాల్ అంటే 800 నుంచి 1,200 వరకు ఖర్చు అవుతుంది. ఆ దంతానికి క్యాపింగ్ లేదా క్రౌన్ ఫిక్స్ చేయించుకోవటానికి మరొక 60,000 పైనే. అంటే ఒక దంతానికి దాదాపు 1,00,000 నుంచి 1,20,000 వరకు ఖర్చు అవుతుంది. ఇన్వెస్టిగేషన్, రిపోర్టుల ఖర్చు అదనం. మీకు ఇంకా అనుమానాలుంటే కామెంట్ చేయండి. ఆ వెబ్సైట్ వివరాలు కామెంట్లలో ఇస్తాం. ఇక తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి శ్రీ లంకా దినకర్ గారు ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. యనమల రామకృష్ణుడు గారు తీవ్రమైన పంటి నొప్పికి హైదరాబాద్ లో డెంటల్ సర్జన్ డాక్టర్ కడియాల రాజేంద్ర గారి దగ్గర చికిత్స తీసుకుంటూ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి అధికారిక పర్యటనకు సింగపూర్ కు వెళ్లవలసి వచ్చిందని, ఇక్కడ చికిత్స పూర్తి కాకపోవడంతో ఆ బాధను తట్టుకోలేక సింగపూర్లో చికిత్స తీసుకున్నారు అని ఆయన తన ప్రకటనలో వివరించారు. ఇదే అంశంపై అనుమానాలు ఉంటే ఎవరైనా డాక్టర్ రాజేంద్ర గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవచ్చని కూడా కోరారు. అయితే రామకృష్ణుడు గారు కేవలం రూట్ కెనాల్ చికిత్స మాత్రమే కాకుండా ఫ్లాప్ సర్జరీ, బోన్ క్రాఫ్టింగ్ కూడా చేయించుకున్నారని దినకరన్ గారు తెలియజేశారు. ఒక పన్నుకు రూట్ కెనాల్ కు సింగపూర్లో 1,00,000 రూపాయల పైన ఖర్చయితే మరియు మిగతా అధునాతన చికిత్సలకు ఎంత అవుతుంది? మీరు మీ పని మీద వేరే దేశానికో వేరే నగరానికో వెళ్లారనుకుందాం. అక్కడ మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయనుకోండి. మీ ఊరు వచ్చే వరకు వెయిట్ చేస్తారా, లేక డబ్బులు ఖర్చవుతాయని బాధ భరిస్తూ కూర్చుంటారా? ఒక సామాన్యుడిగా మీరే వెంటనే అక్కడ పరిష్కారం కోసం చూస్తే ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి నొప్పి భరిస్తూ ఖాళీగా హోటల్ రూమ్ లో కూర్చుంటారా? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.